విజయ్ 456 మార్క్స్ మా ఇంటి ఎదురుగానే ఉంటాడు అన్నమాట. ఇది చాలా మంచి విషయం చెప్పుకోవడము. ఎఫ్సిఐలో ఎంప్లాయీ అయినప్పటికీ కూడా ఎలాగైనా హార్డ్ వర్క్ చేస్తారు. నేను గ్రూప్ 1 ఆఫీసర్ ఎప్పటికైనా అవ్వాలి అని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. ఈ గ్రూప్ 1 అనిశ్చితి ఉన్నప్పుడు, అక్టోబర్లో ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అన్నప్పుడు మాత్రం మొండిగా ఒకటి మాత్రం చెప్పుకోవాలి, మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ఎప్పటికైనా జరుగుతుంది సార్ అని అనేవాడు అనమాట. నాకే చెప్పేవాడు, సార్ ఎప్పటికైనా కూడా ఎగ్జామ్ జరుగుతుంది, సో నేను దాని మీద ఫోకస్ చేస్తానని చెప్పేసి మన దగ్గర టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడమే కాకుండా, నీకు గుర్తుంటే మా ఇంట్లోనే పేపర్ కరెక్షన్ చేసుకునే వాళ్ళం మనము. ఆ రోజు నీకు చాలా గట్టిగా చెప్పాను, ఆన్సర్స్ చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని చెప్పాను. 456 ఈజ్ ఎ వెరీ గుడ్ మార్క్. 450 కన్నా ఎబో ఏది వచ్చినా కూడా ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్ మేము తీసుకున్నాం సర్వే. సో 70 ఎబో వచ్చారు. జిఆర్ఎల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టాప్ లో ఉంటాం. సో ఎఫ్సిఐ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ విష్ణు సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. నేను ఎఫ్సిఐలో వర్క్ చేస్తూ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాను. ఓన్లీ 100 days లీవ్ పెట్టాను. ఆ 100 daysలో 50 daysలో సిలబస్ కంప్లీట్ చేసి 50 daysలో టెస్ట్ సిరీస్ రాశాను. సర్వల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది 50 daysలో సిలబస్ అయిపోగొట్టావా అంటే, లైక్ ఇట్ ఈస్ ఆఫ్ లాస్ట్ 5-6 years ఆఫ్ హార్డ్ వర్క్. కంటిన్యూస్గా గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుండే. బట్ లాస్ట్ మూమెంట్లో సార్ ఇచ్చిన హెల్ప్, టెస్ట్ సిరీస్ అప్పుడు వచ్చిన గైడెన్స్ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ చాలా హ్యాపీగా నేను ట్యాకిల్ చేయగలిగానంటే విష్ణు సార్ సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.